రక్తపాతం తప్ప ఎక్కడ బాంబులు వేస్తాయో, ఎక్కడ అమాయకులు చనిపోతారో అలాంటి దుర్మార్గమైన పరిస్థితి అక్కడ. కానీ ఇక్కడ మోడీ గారు వచ్చిన తర్వాత ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నాడు, గోకుల్ చాట్ దగ్గర బాంబులు పెడితే ఎట్లా ఎన్ని పడ్డాయో శవాలు నేను చూసింది. దిల్సుకున్నారు చౌరస్తాలో సాయిబాబా మందిరం దగ్గర ఎట్లా ఎన్ని పడ్డాయో చూసి. కానీ వారా మా కళ్యాణ్ ముఖ్యమంత్రి గారు చెప్తాను ఇప్పుడు మన ఉపన్యాసంలో, జమ్మూ అండ్ కాశ్మీర్ లో రక్తం చిందని రోజు లేదు. తూటాలకు అనేక మంది లేకపోయింది, రక్తం మడుగులో గిలగిల కొట్టుకుంటున్న సైనికులు లేని వాళ్ళ అక్కడ లక్షలాది మంది భారత ప్రజానికం ఆ కాశ్మీర్ అందాలు చూడడానికి అక్కడ దారి లేకుండా మురికి కూపంగా ఉండే ఇవాళ ఒక సుందరమైనటువంటి సరస్సుగా మారిపోయింది. 5 టన్నుల రైల్వే లైన్లు, పెద్ద పెద్ద హైవేలు, సుందరమైన జమ్మూ అండ్ కాశ్మీర్ని చూడలేకపోయిన దుర్మార్గులు దొంగచాటుగా వచ్చి తుపాకులతో ఎట్లా కాల్చి చంపుతారు చూసి. మీరు ఎక్కడి నుంచి వచ్చిండు, మీ పేరేంటంటే సరిపోకపోతే ఇది తప్పు చెప్తుందని చెప్పి అనుమానపడి బట్టలు ఇడిపించి భార్యల కళ్ళ ముందే మా భర్తను చంపద్దని చెప్పి వేడుకున్నప్పటికీ కూడా ఒకవేళ చంపదలుచుకుంటే నన్ను కూడా చంపమని చెప్పి ప్రాధేయపడ్డా కూడా దుర్మార్గులు వినకుండా ఆ చంపుతున్నప్పుడు ప్రాధేయపడ్డ మహిళలు చెప్పిన మాట ఏంటంటే, ఓ నీ మోడీకి చెప్పుకోకుండా చెప్పి ఆ దుర్మార్గులు తప్ప ఆయన మాత్రం కాల్చకుండా వదిలిపెట్టే. ఇవాళ ఎన్నో సంవత్సరాలుగా ప్రశాంతంగా జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ దుర్మార్గుల దాడులతో దేశం అంతా కూడా అడ్డుకు పరిగణిస్తుంది. లాభం లేదనుకొని ప్రతీకారం తీసుకోవాలని చెప్పి నా ఆడబిడ్డల మొదటి తిలకాన్ని చెరిపేసిన దుర్మార్గుల అంతం చేయాలని చెప్పి సంకల్పంతో, అందుకనే దాని పేరు ఆపరేషన్ సింధు. నా భారత మాత మృతి మీద ఉండే తిలకం, నా భారత జాతి మహిళల మీద మృతి ఉండే తిలకం, ఆ తిలకాన్ని తిరిపేసిన దుర్మార్గాన్ని మట్టు పెట్టాలని చెప్పి దానికి ముందుకొచ్చినటువంటి వీరవంతులు ఇద్దరు, ఒకరు సోఫియా కురేషి, మరొకరు వయోమా సింగ్. ఇద్దరు వీరవంతులు. నేను ప్రతీకారం తీసుకుంటా, భారత మాత కోసం నా ప్రాణాన్ని నా బలి పెట్టాలని చెప్పి ఇద్దరు 25 నిమిషాల వ్యవధిలోనే 25 నిమిషాల వ్యవధిలో ఏ దుర్మార్గులైతే సైన్యం అండతో అక్కడ ఈ టెర్రరిస్ట్ క్యాంపు నడుపుతున్నారో ఆ 9 టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేసి చేసి భారత జాతి అనేక ఏర్పడుతుందిగా బ్రహ్మోస్, మన ఎరగదనేది బ్రహ్మాస్త్రం, దాని పేరు బ్రహ్మోస్. మన దేశంలో తయారైన మిసైళ్లతో దాడులు చేస్తే వణికిపోయింది, కాలబేరానికి వచ్చింది. చాలా మంది తప్పు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ బాస్ అమెరికా అని చెప్పుకున్నది, అమెరికా వెంటనే రంగంలో దిగి ఓ అణ్వస్త్ర దేశం అని చెప్పి భయపెట్టించే ప్రయత్నం చేసింది. కానీ భయపడడానికి సిద్ధంగా లేడు మోడీ, భయపడడానికి సిద్ధంగా లేదు భారత జాతి. కానీ మన ఆశయం ఎన్నడూ యుద్ధం కాదు. ప్రపంచంలో నాకు తెలిసి ఏ దేశం పూజిస్తో తెలియదు కానీ సర్వే జనో సుఖినో భవంతు అని చెప్పి అందరినీ మేలు కోరే ఏకైక జాతి భారత జాతి. మీరు ఎక్కడైనా చూడండి, ఒకప్పుడు ప్రపంచానికి విశ్వగురు భారత జాతి, భారతదేశం. మళ్ళీ ఇవాళ విశ్వగురు స్థానానికి ఎగబడుతున్నాం. మన ఆలోచన, మన చూపు ఈ దేశాన్ని ప్రపంచంలో
అన్ని దేశాల కంటే కూడా ముందుంచాలి, ఎవరి దయాదాక్షల మీద బతికే పరిస్థితి రావద్దని చెప్పే ఆలోచన ఉంది. కాబట్టి 4 అడుగులు ముందుకు వేస్తాం కొడుక, 1 అడుగు వెనుకేస్తాం. మా ప్రజల రక్షణ కోసం మాత్రమే, మా అభివృద్ధి కోసం మాత్రమే. రంగు బయటపడ్డది. పాకిస్తాన్కు అండగా ఉన్నవాళ్ళు, ఆయుధాలు సప్లై చేసేవాళ్ళు, దొంగ చాటుగా ఉండి వారు మాత్రం యుద్ధంలో పాల్గొనకుండా వీళ్ళని దించి మన దేశంలో రక్తపాతం పాలించాలని దుర్మార్గ ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరికి వెళ్ళకుండా భయపడకుండా తప్పకుండా రాబోయే కాలంలో ఎప్పుడూ యుద్ధమే ఉంటది. అవసరం వచ్చినప్పుడు మాత్రమే యుద్ధం చేస్తుంది భారతదేశం. అందువల్ల మనందరం కూడా ఆ యుద్ధంలో అసలు పరిచినటువంటి వీర సైనికులకి, అందులో పాల్గొన్న సైన్యం ఆత్మస్థైర్యాన్ని నింపడానికి, అదేవిధంగా మోడీ గారి సంకల్పానికి, భారత జాతి అండగా నిలవాలనే సంకల్పంలో ఇవాళ ప్రతి మండల కేంద్రంలో కావచ్చు, నియోజకవర్గ కేంద్రం కావచ్చు, జిల్లా కేంద్రంలో కావచ్చు 3 రంగుల జెండా పట్టి ఊరేగింపు మనం జనగామ పట్టణంలో. ఈ 3 రంగుల జెండా ఇది వట్టి జెండా కాదు. ఈ 3 రంగుల జెండా కోసం భారత జాతి ఆనాడు ఇక్కడ నిజాం సర్కార్ దేశంలో ఆంగ్లేయ పాలన కింద నలిగిపోతున్న దేశాన్ని లక్షల మంది భారత జాతి ముదుగుడలు, భారత మాత ముదుగుడలు తమ ప్రాణాన్ని పనగబెట్టి ఈ జెండాను సాధించుకున్నారు. లక్షల మంది ప్రజానికం అండమాన్ లాంటి జైళ్ళలో మాకు మరొక కార్యక్రమం ఉంది కాబట్టి 4 నిమిషాలు మాట్లాడే అవకాశం కల్పించాలని రమేష్ అధ్యక్షులు కోరితే మన్నించినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో అనేక మంది పెద్దలు పాల్గొన్నారు. భారత మాత ముఖ్య బిడ్డలుగా కుటుంబాన్ని పక్కకు పెట్టి మన రక్షణ కోసం, భారత మాత రక్షణ కోసం అహోరాత్రం పనిచేసేటువంటి సైనికుల అమరత్వాన్ని, సైనికుల త్యాగాన్ని, ఆ వెలగట్టలేని త్యాగాలకు ప్రధానమంత్రి గారు దేశవ్యాప్తంగా చూపించారు. సైన్యానికి స్ఫూర్తినివ్వండి, ఈ ప్రభుత్వాన్ని నేను మనసుతో ఆశీర్వదించడం ఆ పిలుపులో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమం పార్టీలతో సంబంధం లేకుండా భారత మాత ముందు పెరగమనే పాలన. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా అధ్యక్షుడు రమేష్ గారు అందరినీ కలుపుకొని పనిచేయాలి. కాబట్టి గతంలో ఆర్మీలో పనిచేసినటువంటి డాక్టర్ బిక్షపతి గారు, కల్లాల్ బిక్షపతి గారు వారి ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దలు, మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు విజయరామారావు గారు, అదేవిధంగా దశమంత్ రెడ్డి గారు, మా మిత్రులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు కేవీఎల్ రెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, రామ్మోహన్ గారు, ఉడుగుల రమేష్ గారు, సాగర్ రెడ్డి గారు, జయేశ్వర్ గారు, శివరాజ్ యాదవ్ గారు, రామేశ్వర్ గౌడ్, రాజశేఖర్ గౌడ్ గారు, ఉమారాణి గారు, ఎల్లయ్య గారు, రాములు, మహేందర్, బీరప్ప, సురేష్, శశిధర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, నర్సయ్య గారు, హరిశ్చంద్ర గుప్త గారు, డాక్టర్ మోడీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత 11 సంవత్సరాలుగా 3వసారి ముఖ్యంగా ప్రధానమంత్రిగా భారత ప్రజానీకం ఆశ్రయించిన తర్వాత
భారత ప్రభుత్వ ఎజెండా ఏంటో, రేపు ఏం చేయబోతుందో భారత ప్రజానికానికి అప్పీల్ చేసినప్పుడు ఈ దేశం రాబోయే కాలంలో భారతదేశం అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ, పేద దేశం అని చెప్పి ఓ అమెరికా, ఓ రష్యా, ఓ వరల్డ్ బ్యాంకు, ఓ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఆదుకుంటే తప్ప, అప్పిస్తే తప్ప ముందుకు పోని పరిస్థితిలో ఉన్న దేశాన్ని మోడీ గారు అతి శీఘ్రంగా ప్రపంచంలోనే 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన సందర్భాన్ని మన శత్రు దేశాన్ని జీవించుకోలేకపోతున్నాయి. వాళ్ళు ఒకటే అన్నారు, నాకు ఇవాళ కనబడుతున్నది దేశంలో ఉన్న నా పేద కుటుంబాలకు ఇన్ని వాళ్ళే. నాకు ఇక్కడ కనబడుతున్నది ఏ నిరుద్యోగ బిడ్డలైతే మొట్టమొదటిసారిగా గుంచెల్లో ఉన్న వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. నా దేశ ఎదురులో 140 కోట్ల ప్రజల భాగస్వామ్యాన్ని కల్పించాలనండి సంకల్పంతో వారు ప్రణాళికలు రూపొందిస్తున్నప్పుడు దాని ఫలితాలన్నీ కూడా కనబడతా ఉన్నాయి. తెలంగాణలో 25 ఏళ్ల క్రితం మూడబడ్డది రామగుండం ఎరువుల కర్మాగారం. మోడీ గారు వచ్చిన తర్వాత తెలంగాణ రైతాంగానికి ఎరువులు అందించాలని చెప్పి 6,300 కోట్ల రూపాయలతో దాన్ని నిర్మాణం చేసుకున్నాం. ఎన్నో సంవత్సరాల కళ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ. ఇవాళ మోడీ గారు ఆ స్వప్నాన్ని, ఆ డిమాండ్ ని నెరవేర్చబోతున్నారు. మనకి ఇక్కడ జనగామ రైల్వే స్టేషన్, ఈ జనగామ రైల్వే స్టేషన్ ఎన్నడూ సున్నమేడానికి కూడా పైసలు లేవు, పట్టించుకున్న పాపన పోలే 26 కోట్ల రూపాయలతో దాన్ని డెవలప్ చేసుకుంటుంది. ఎక్కడికన్నావో నేషనల్ హైవేస్ 2 లైన్ల రైల్వే లైన్ ఉంటే 3వ లైన్ రైల్వే స్టేషన్ నిర్మాణం, ఎయిర్పోర్ట్ల నిర్మాణం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ మన పక్క దేశమైన పాకిస్తాన్ లో 100 రూపాయలు పెట్టి కూడా 1 కిలో గోధుమ పిండి దొరికే పరిస్థితి.